వైద్య విజ్ఞానానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో రాజోల్లో మనం చూసాం. రాజోలు ఎమ్మెల్యే వరప్రసాద్ ఈరోజు మాట్లాడారు. ఆయన జనసేన ఎమ్మెల్యే. 350 డెలివరీస్ జరిగాయి వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు సంవత్సరానికి. ఈ సంవత్సరం 64 మాత్రమే జరిగాయి. ఎక్విప్మెంట్ ఉంటే డాక్టర్ ఉండట్లేదు, డాక్టర్ ఉంటే ఎక్విప్మెంట్ ఉండట్లేదు. ఆర్థోపెడిక్కి సంబంధించి ఆర్థోపెడిషన్ ఉన్నారు, ఎక్విప్మెంట్ లేదు. 25 లక్షల రూపాయలు పరికరాలు పెట్టుకొని ఇస్తేనే ఆపరేషన్స్ చేయగలుగుతామని ఆర్థోపెడిషన్ అంటున్నారు. ఇప్పుడు అధికారులు అడుగుతూ ఉన్నారు కావాలని. రెండవది, గైనిక్ డాక్టర్ ఉన్నారు, గైనిక్కి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా ఉంది, గైనకాలజిస్టులు అందుబాటులో లేరు. ఇట్లా 350 జరగాల్సిన చోట 64 జరుగుతున్నాయని ప్రతిపక్ష ఎమ్మెల్యే అనలా. కూటమిలో ఉన్న ఎమ్మెల్యేనే ఆయన గోడు వెళ్ళబోసుకున్నాడు. ఏంటి పరిస్థితి అంటే, పరిపాలన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం పరిపాలన కొంత గాడి తప్పుతోందా? అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, పరిపాలన కావచ్చు. సీనియర్ నాయకుడిగా మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? నేను చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేస్తానండి. ఈసారి వచ్చినప్పటి నుంచి ఈయన వాస్తవ పరిస్థితుల్ని కప్పిపుచ్చి, వాస్తవ పరిస్థితులు మనకేమీ అంత సానుకూలంగా లేవు. అటువంటి పరిస్థితుల్ని కప్పిపుచ్చి వీళ్ళు సంపద సృష్టిస్తానని చెప్పి సంపద సృష్టించపోగా రాష్ట్రంలోని భూముల్ని వివిధ కంపెనీలకి క్విడ్ ప్రోక్రోలుగా అప్పచెప్పి అస్తమాను ఆ దృష్టిలో అంటే పరిపాలనను వదిలేసి కంపెనీలు స్థాపించడం, లేకపోతే P4 మేము చేస్తున్నామని చెప్పడం తప్పితే దాంట్లో ఎవరు బాగుపడడం లేదు, చేసింది లేదు. ఈ రకమైన ప్రచారాలకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఈ యొక్క పరిపాలన విధానాన్ని మర్చిపోయారు. ఎందుకంటే పరిపాలన అన్నది సరిగ్గా ఉండాలండి. పరిపాలన ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు గుడ్ అడ్మినిస్ట్రేటర్ అనేవారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా ఈయనకన్నా ఆయన బాగా చేశాడురా అన్నది మనకి వినపడుతున్న మాట. ఇప్పుడు సపోజ్ లిక్కర్ చూడండి, లిక్కర్ ఆయన ఏమమ్మాడు, ఏం చేశాడు, ఆయన చీప్ లిక్కర్లు, రకరకాల బ్రాండ్ లిక్కర్లు అమ్మేశాడు. ప్రజలు ఎవరు కూడా దాన్ని సపోర్ట్ చేయలేదు, అస్సలు స్వాగతించలేదు. తప్పనిసరి పరిస్థితులు కాబట్టి కరోనా టైంలో కానించి ఆయన ఏమిస్తే గవర్నమెంట్ ఏమిస్తే అది చేస్తాడు. కానీ ఇప్పుడు అన్ని బ్రాండ్స్ ఇక్కడ తీసుకొచ్చారు, పెట్టారు. సడన్ గా ఒక 3 రోజుల క్రితం ఈ లిక్కర్ గురించి మనం చూసుకున్నట్లయితే ఈ లిక్కర్ బ్రాండ్స్ అసలు ఇండెంట్లు, కంపెనీలకు పెట్టే ఇండెంట్లు తగ్గిపోయినాయి, ఉత్పత్తి ఎక్కువ అమ్ముతున్నారు. అంటే ఇండెంట్లు, కంపెనీలకు పెట్టే ఇండెంట్లు తగ్గిపోగా ఇక్కడ వచ్చే డబ్బులు ఎక్కువ వస్తా ఉన్నాయి. ఏం జరిగింది అంటే అది ఖచ్చితంగా బ్రాండ్లు కల్తీ అయినాయి అన్నది ఖచ్చితంగా మనం ఈజీగా మొత్తం మీద బ్రాండ్లు విస్కీలో కూడా కల్తీ జరుగుతున్నది అన్నది స్పష్టంగా మనకు తెలిసిపోతుంది. అయితే ఇప్పుడు డిస్టిలరీస్ నుంచి ఎంత వస్తుంది, ప్రైవేట్ ఎవరైతే టెండర్లు పిలుచుకున్నారో పాడుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఎంత వస్తుంది, ఈ రెండు టాలీ అవ్వాలి. 1.1. రెండవది, 17 నెలలు దాదాపు 18 నుంచి 19 నెలలుగా వస్తుంది ఏపీ గవర్నమెంట్ మొన్న గెలిచి. ఎక్సైజ్ శాఖకి అర్థం కాలేదా? దట్టు గత ప్రభుత్వంలో ఉన్న లిక్కర్ కేసు సిట్టు టేకప్ చేస్తా ఉంది, ఆ సిట్టు గమనించలేదా? ఇదంతా ప్రశ్నార్థకంగా ఉన్న ప్రశ్నలు. ఇప్పుడు అంటే సిట్టుకి సంబంధం ఉంది అంటే నేను చెప్తున్నది, సిట్టుకి ఏమి సంబంధం ఉండదు. పాత కేసుని సిట్టు పర్యవేక్షిస్తుంది కాబట్టి వాళ్ళని దీంట్లో మనం అనుకోలేము. బట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పూర్తి బాధ్యత వహించాలి. ఎందువల్లంటే సంవత్సరం 8 మాసాలు అవుతూ ఉన్నప్పుడు మీరు చెప్పినట్లుగా ఎంత అమ్ముతున్నారు, ఎంత నేను చెప్పాను కదా. ఇప్పుడు ఇండెంట్లేమో కంపెనీలకు పెట్టట్లేదు, ఇక్కడేమో బోర్డులు చాలా అమ్మకాలు పెరుగుతున్నాయి, ఈ డబ్బులన్నీ అక్కడ పోతున్నాయి.
అవును. అంటే అసలు మనం ఇప్పుడు మాలాంటోళ్ళు గాని, ఎందుకంటే మాలోటోళ్ళని నేను ఎందుకంటున్నానంటే, కొంచెం ఈ సొసైటీలో పెద్ద వ్యక్తులు అనుకున్న వాళ్ళందరూ కూడా బ్రాండ్ విస్కీలు తాగుతా ఉంటారండి. హ్మ్. హ్మ్. పెద్ద బ్రాండ్‌లు, తర్వాత స్కాచ్ విస్కీలు ఇయన్నీ తాగుతూ ఉంటారు. ఆ హ్మ్. స్కాచ్ విస్కీలు తాగేవోళ్ళందరికీ కూడా ఈ రోజున అనుమానం వస్తుంది. మనం నిజమైన స్కాచ్ విస్కీ తాగుతున్నామా? కల్తీ స్కాచ్ విస్కీ తాగుతున్నామా అన్నది. హ్మ్. ఎందుకంటే హ్మ్. ఒక చిన్న దాంట్లో కల్తీ చేస్తే అది మనకి రూ. 3, రూ. 4, రూ. 5, రూ. 10 అవుతది. అదే పెద్ద హ్మ్. బాటిల్‌లో కల్తీ చేసామనుకోండి 500-1000 వరకు అది మిగిలే ఛాన్స్ ఉంది. అవును. కాబట్టి ఇది చాలా కొంచెం అసమంజసమైన ప్రక్రియ. ఈవేళ ఎయిర్‌పోర్ట్‌లో దిగితే ఎవరినో పట్టుకున్నారన్నారు. నిన్న. కాబట్టి మొత్తం హ్మ్. మీద ఇక్కడ కల్తీ అన్నది జరుగుతుందని చెప్పి గవర్నమెంట్ అడ్మిట్ అయింది. హ్మ్. మరి గవర్నమెంట్ అడ్మిట్ అయింది కాబట్టి కల్తీ సారాకి ప్రముఖుడిని అరెస్ట్ చేశామని గవర్నమెంట్ అడ్మిట్ అయింది కాబట్టి మరి దీని మీద ఇంకో సిట్ ఎయ్యాల్సిన పరిస్థితి ఉంది. ఎంపీ మిథున్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ జరగాలని అమిత్ షాకి లెటర్ రాశారు. అంటే ఒక ఎంపీ రాయడం వల్ల ఆళ్ళు ఏమి చేయరు కదా! గవర్నమెంట్ ఏదైతే వెళ్ళాలి. ఉందో ఆ గవర్నమెంట్ చేయాలి. సిబిఐ ఎంక్వైరీ లేదా అంటే కోర్టు గవర్నమెంట్ నుంచి రావాలి. అంతే కోర్ట్ నుంచి రావాలి. సో, కాబట్టి ఆ! ఈళ్ళు కనీసం సిట్ అన్నా ఎసారు పాత దాని మీద. దీని మీదన్నా సిట్ ఎయ్యాలి గదా! ఎస్తేనే ఆ! కదా ప్రజలకి నమ్మకం వస్తది. పాత దాంట్లో ఎసారు, సరే. కొత్త దాంట్లో కూడా ఎసారు సరే. నన్ను ఒక ఒక రావాలి. ఒక ఒక డౌట్ హర్ష్ కుమార్ గారు. ఏంటంటే, సరే ఎక్సైజ్ శాఖ కనిపెట్టిందా లేదా? చివరికి కనిపెట్టింది ఎక్సైజ్ శాఖే గదా! అని టీడీపీ అంటోంది. ఓకే. కానీ 19 నెలల పాటు ఏ ఇప్పుడు మీరన్న ఇందాక కాస్ట్లీ బ్రాండ్స్‌వి స్కాన్ చేసి, స్టిక్కర్‌లు తయారు చేసి, గవర్నమెంట్ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ ఆ పైనుండే స్టిక్కర్ దాన్ని చేసి, లక్షల బాటిల్స్ ఆ మొలకల చెరువు అనే ఒక పల్లెటూరులో ఒక షెడ్డేసి లక్షల బాటిల్స్ తయారవుతుంటే అక్కడికొచ్చే లోడ్లు అవి కనిపెట్టలేదా? ఇంత ఇంటెలిజెన్స్ ఉంటుంది స్టేట్ గవర్నమెంట్‌కి. అదొక ప్రశ్న. రెండోది స్పిరిట్ ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల కంట్రోల్‌లోనే ఉంటుంది. ఇంత అవును. విచ్చలవిడిగా స్పిరిట్ వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? తయారు చేసే వాళ్ళకి. మూడో పాయింట్ ఇప్పుడు ఈ తయారు చేసే వాళ్ళ వెనకాల ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కీలకమైన వ్యక్తులు ఉన్నారు అంటున్నారు. అలా ఉండి జరిగే ఆస్కారం ఉంటుందా? అంటే ఇప్పుడు ప్రభుత్వం దీని మీద తీసుకున్న చర్యలు బట్టి ప్రభుత్వాన్ని హ్మ్. మనం అనుమానించాల్సిన పరిస్థితులుంటాయండి. హ్మ్. ఏదో ఇద్దరు ముగ్గురు సస్పెండ్ చేసి, ఇద్దరు ముగ్గురిని ఆళ్ళని బాధ్యులు చేసి, ఆ చేతులు దులుపుకుంటే డెఫినిట్‌గా గవర్నమెంట్‌కి దీంట్లో సంబంధం ఉందనే భావించాలి. అట్లా హ్మ్. కాకుండా ఒక సీబీఐ ఎంక్వైరీకి ఇచ్చినా, లేకపోతే ఒక సిట్ ఏసినా, లేదా రిటైర్డ్ జడ్జితో ఎంక్వైరీ చేయించినా, జడ్జితో ఎంక్వైరీ చేయించినా, అది ఈ ప్రభుత్వానికి సంబంధం లేదని నమ్మడానికి ఆస్కారం ఉంటది. హ్మ్. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం. చచ్చిపోతున్నారు ఆలయాల్లో స్టాంపీడ్ జరిగి చనిపోయినా గాని పోలీస్ కేసులే ఉండట్లేదు. ఏదో హ్మ్. జడ్జి విచారణ, న్యాయ విచారణ ఏముంది? ఏమీ లేదు. ఏదో చిన్న చిన్న ఆఫీసర్‌లని సస్పెండ్ చేస్తున్నారు. ఆళ్ళకి తర్వాత ఉద్యోగాలు ఇచ్చేస్తున్నారు. మెయిన్ నిన్న అనుకున్న ఏలూరు వాళ్ళు జిల్లాలో ఎవరిని కూడా చేయట్లేదు కదా! ఏలూరు జిల్లాలో నిన్న కల్తీ మద్యం తాగి ఒక వ్యక్తి మరణించాడు. అట్లా దాదాపు 12-13 కేసులున్నాయని వైసీపీ అంటోంది. అవునండి. ఇది కరెక్ట్ గానే ఇప్పుడు మనం లాస్ట్ టైము వైసీపీ ప్రభుత్వం నడిచినప్పుడు మనం 3 నెలలు ఇదే మద్యం తాగితే ఏమైపోతామో, ప్రజలందరూ ఏమైపోతారో అని జెప్పేసి గగ్గోలు పడ్డాం. గగ్గోలు పెట్టాం. హ్మ్. రాష్ట్రంలోని వైసీపీ తప్ప తక్కిన పక్షాలన్నీ గూడా. ఇంక్లూడింగ్ హ్మ్. కాంగ్రెసు, లేతే తెలుగుదేశం అందరం గూడా గగ్గోలు పెట్టిన పరిస్థితులున్నాయి. ఇప్పుడు చూస్తా అవును. ఉంటుంటే స్పిరిట్ వాళ్ళకి ఎలాగెళ్ళిపోయింది. వాళ్ళు కల్తీ ఎలా అవును. చేయగలుగుతున్నారు? ఇంత కల్తీ అవును. జరుగుతా ఉంటే ప్రభుత్వం 18 నెలల నుంచి ఏం జేస్తుంది? ఇయన్నీ హ్మ్. ప్రశ్నలే. ఈ హ్మ్. ఈ ప్రశ్నలన్నీ కూడా ఎటువైపుకి చూపెడతాయంటే, కూటమి ప్రభుత్వమే దోషి కింద చూపెడతాయి అన్ని వేళ్ళును. హ్మ్. కాబట్టి హ్మ్. ఆ కూటమి ప్రభుత్వం ఆ దోషి అన్న భావం నుంచి బయటపడాలంటే సరైన ఎంక్వైరీ ఏయించుకోవాలి. హ్మ్. ఏయించుకున్నప్పుడే ఒక సిట్ గాని, లేకపోతే సీబీఐ ఎంక్వైరీ గాని ఏయించుకున్నప్పుడే దీనికి కరెక్ట్‌గా ఉంటది. ఇప్పుడు లడ్డూలకి సిట్టేసారండి. కల్తీ అవును. జరిగిన లడ్డూలు. కల్తీ ఏ లడ్డూలు జరిగినాయో తెలీదు. దానికి సిట్టేసి కొండను తవ్వి ఎలకన పట్టినట్టు అయింది.